కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్‌కి మా ఫార్ములాస్‌ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే మరొక స్నాక్ ఐటమ్ ఏంటంటే చిల్లీ ఎగ్ అండి. ఈ చిల్లీ ఎగ్ చేసుకునే ప్రాసెస్ చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలాగూ మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలా రోజుకొక స్నాక్ ఐటమ్ చేసుకొని ఈ రైనీ సీజన్ని ఎంజాయ్ చేయండి. సరే, ఇప్పుడు ఈ చిల్లీ ఎగ్ ప్రాసెస్ ఏంటో దాన్ని ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఫస్ట్ ఇక నేను 5 ఉడికించిన గుడ్లను తీసుకున్నాను. ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి నిండా మునిగేలా వాటర్ని పోసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కో గుడ్డుని తీసుకొని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నైఫ్తో కట్ చేసుకోవాలి. నైఫ్ని ఇలా స్మూత్గా లోపలికి ప్రెస్ చేస్తూ కట్ చేస్తే సరిపోతుందండి. అప్పుడైతేనే మనకి లోపల ఉన్న నీలం పార్ట్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎగ్ని కొంచెం టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. అంటే ఒక్కో ఎగ్లో మనం 8 పీసెస్ చేసుకోవాలన్నమాట. చూడండి, నీలం పార్ట్ అనేది బయటికి రాకుండా ఈజీగా కట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన అన్ని ఎగ్స్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారపొడిని, 1/2 టేబుల్ స్పూన్ లేదా టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా అందులోకి ఇలా ఒక గుడ్డుని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కలిసేలా ఇలా ఫోర్క్తో మిక్స్ చేసుకోవాలి. ఫోర్క్తో మిక్స్ చేసుకోవడం వల్ల ఎగ్ అనేది వాటిలో ఈజీగా కలిసిపోతుందన్నమాట. లేదా మీకు చేత్తో వీలైతే చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలాగా ఉండలేమీ లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడే ఇలా ఫోర్క్తో కానీ లేదా చేత్తో కానీ ఆ పీసెస్ ఏవి విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించి ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్కి సరిపడా వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ముక్కలు ఓవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత వాటిని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వాటిలో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని కాసేపు పక్కన పెట్టిద్దాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే 4-5 వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, 1 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ చూసారా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం వేసుకున్న సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. ఆ వాటర్ ఇలా మరుగుతున్న టైంలో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత చివరిగా అందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్గా చిల్లీ ఎగ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.